మీ దగ్గర దొరికే ఉత్పత్తుల్ని వాస్తవంలో ఉన్న రేటు కన్నా తక్కువ కొని ఆ జీసీసీ వాళ్ళు లాభపడతా వచ్చారు మీకు ఇచ్చేది. ఈ జరిగే క్రమంలో ఏం చేశారు, మన డిపార్ట్మెంట్ నుంచి అప్పుడున్న సిఇఓ గారు విజయ్ కుమార్ గారు అని ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు. ఆయనకి ఎస్టీలు అంటే అమితమైన ప్రేమ. మనం ఎందుకు ఎంటర్ కాకూడదని చెప్పి పై స్థాయిలో జీసీసీ పైన రాష్ట్ర స్థాయిలో ఏదైతే ఉన్నారో అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి మాట్లాడి మన సంఘాల్లో ఉన్నటువంటి ఎస్టీలు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రత్యేకంగా సమాఖ్యలు ఏర్పాటు చేశారు. మీకోసం ఏం చేశారు మీకై మీరు మాట్లాడుకుంటారు, అందరూ మీరే ఉంటే ఆ వచ్చినటువంటి కానీ చేసుకున్న పొదుపులు కానీ తెచ్చిన డబ్బులు కానీ ఇచ్చిన అప్పులు కానీ వసూలైనటువంటి చెల్లింపులు కానీ అన్నీ మీ సమక్షంలో మీకే ఉంటాయన్న ఉద్దేశంతో మీకోసంగా సపరేట్గా ఎస్టీల కోసం వైడిపి అంటే యానాది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి మీకు సపరేట్గా గ్రూపులు చేసి మీ గ్రూపులు మీరే నడుపుకునేటట్టు మీకు ఒక మండలంలో ఒక సమాఖ్య ఏర్పాటు చేసి కడప, చిత్తూరు, నెల్లూరు అంటే అప్పుడు ఉమ్మడి 3 జిల్లాలే ఉన్నాయి, 6 జిల్లాలు. ఈ జిల్లాలన్నిటికి కలిసి తిరుపతిలో చిత్తూరులో ఒక మహాసమాఖ్య అని పెట్టారు. ఇందుకోసంగా ఏం చేశారంటే సపరేట్గా మన నెల్లూరు జిల్లాలో దాదాపు 37 మండలాలు ఉంటే 37 మండలాల్లో రాపూరు, అల్లూరు. మీ దగ్గర ఏం చేయాలి, రాపూర్లో ఏం కేటాయించారు, దేన్ని సెలెక్ట్ చేశారు తెలుసా? అటవీ ఫలసాయాల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కలపేతర అటవీ ఉత్పత్తులు ఏదైతే తీసుకొస్తున్నారో వాటికి సంబంధించినటువంటి మన మహిళలు ఎవరైతే ఉన్నారో గ్రూపుల్లో వీళ్ళ నుంచి ఒక క్లస్టర్ తయారు చేయమన్నారు 100 మందిని తీసుకొని. దీనివల్ల ఏం ఉపయోగం సార్ మీకు అని అనొచ్చు. ఈ యాక్టివిటీ చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ నిన్న మొన్నటి దాకా మీరు మీ దగ్గర నుంచి ఈ వీడివికే అనే ఒక దాన్ని మీకోసం ఏదైతే ఉన్నాయో వచ్చిన స్కీమ్స్ తెలియజేయడం కానీ చెప్పడం కానీ ఇప్పుడు మీరు మా గ్రామానికి ఎలా వస్తారో ఇంత జరిగి మీకు సపరేట్గా పెట్టి మీకు ఒక సీసీని పెట్టి మీకోసం సపరేట్ విలువ. ఇప్పుడు మీరు ఇప్పుడు మీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క లబ్ధిదారులకి ఆ పేదవాళ్ళకి కొంత న్యాయం కోసం ఏదో ఒక ఆదాయం వచ్చే మార్గాన్ని చూపిస్తుంది. అంతేగాని మిమ్మల్ని ఎవరికైనా పిలిపించేసి చెప్పేసి వదిలేసేసి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఒక స్కీమ్ కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చారంటే దానివల్ల కొంత మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు పొదుపు తీసుకొచ్చారు, పొదుపు వల్ల ఇప్పుడు లాభం కదా, కాకపోతే వెంటనే ఇప్పుడు ఈ నెలకే లాభం కనిపించదు కదా, కొంత టైం తీసుకుంటుంది. పొదుపు 20 ఏళ్ళు అయింది, ఈరోజు 1,00,000, 2 లక్షలు తీసుకుంటున్నారు, నెల కట్టుకుంటున్నారు. ఇలాగా ఏ కార్యక్రమం ఇప్పుడు ఈ కార్యక్రమము మీరు ఏదైనా అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్నారు, ఆ సేకరించిన వాటికి ఏదైనా ప్రాసెస్ చేయటమా లేదా మార్కెటింగ్ ఎక్కడ అవస్థలు ఉన్నాయా, ఇంకా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఇక్కడికి వచ్చిన మీరే కాదు, మీరు వచ్చిన 20-30 మందే వచ్చారు కాదు. ఈసారి మా దగ్గర 150 మంది ఉన్నాం కదా, 150 మంది వాళ్ళలో కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడతాము. ఇలా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లోనే ఇదంతా జరుగుతుంది. దాని ఎవరు బాగా తెలియదు కదా, సరే తిన్నారా?